అందరికీ నమస్కారం. అంటే హోటల్ ఇండస్ట్రీ కదా! సో, అట్లా విజిట్ చేయడం అలవాటయింది. సో, ఫైనల్లీ ఐయామ్ డూయింగ్ ఎ వీడియో ఫర్ మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ నాట్ స్టార్టెడ్ యెట్. ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ వీడియో. నా పేరు మౌనిక. నేను ప్రజెంట్ యూఎస్ఏలో ఉన్నా ఫిజికల్లీ. మెంటల్లీ నేను ప్రణయ్ వర్మ వాళ్ళతో హైదరాబాద్లో రిలీజ్లో థియేటర్లో ఉంటా. ఫిజికల్గా అయితే యూఎస్ఏలో ఉన్నా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని దట్ వాజ్ ద థాట్ వెన్ ఐఎమ్ డూయింగ్ మై ఇంటర్మీడియట్. అప్పుడు నాలెడ్జ్ ఉండే, టైం ఉండే, కాకపోతే ఇంకా కొంచెం తెలుసుకోవాలేమో లేకపోతే ఏదో టైం రాలేదేమో, వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పి ఇగ్నోరెన్స్ వల్ల చేయలేదు. దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని కెరియర్ పైన ఫోకస్ పెట్టేవారికి అసలు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయింది యూట్యూబ్ అంతా. అందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కాంటెంట్ క్రియేట్ చేసి వైరల్ అయిపోయి ఫేమస్ అయిపోయి అయ్యో ప్లే బటన్స్ అంట. వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ నాకు ఆ ప్లే బటన్ తెలియదు. సిల్వర్ ఉంటుందంట, గోల్డ్ ఉంటుందంట, ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ దెమ్. ఇప్పుడు వాళ్ళంతా చేస్తున్నారు. సో మనం కెరియర్ మీద ఫోకస్ పెట్టి ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామంటే మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇక్కడ ఉండే ఇంటర్మీడియట్లో ఇక్కడికి వచ్చేసినాయి. బాగా అసలు కింద పడిపోయింది. ఎందుకంటే లైక్ నేను నర్వస్ అయిపోయినా, నాకు రాదేమో, నాకు వచ్చిన విషయాలలో కూడా ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఇట్లా చేస్తారా చేయరా, వీళ్ళేంటి ఇంత బాగా చేస్తున్నారు, మనం ఇప్పుడు చేస్తే సర్వైవ్ అవుతామా లేదా అని చెప్పి చాలా థాట్స్ ఉండే. ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. ఇప్పటికీ కూడా నాకు భయం అవుతుంది. అంటే బ్యాడ్ కామెంట్స్ అని, ఎట్లా ఉంటుందేమో, ఏమో, ఎట్లా చూస్తారో, ఎట్లా తీసుకుంటారో అని. కానీ చేయకుండా ఉంది లైఫ్ అంతా రిగ్రెట్ పెట్టుకోవడం కంటే ఒక ట్రై ఇచ్చి అరే నేను చేసినారా బై వర్కౌట్ గాలి ఆపేసిన, లేకపోతే వర్కౌట్ అయింది ఐఎమ్ హియర్ టుడే అని తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది కదా. సో ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, వైరల్ చేయండి, అట్లా కాదు, చూసి కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటాం అంటే చాలా అంతే. ఇప్పుడే స్టార్ట్ చేసినా కదా, నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది అనమాట. పాజిటివ్ కామెంట్స్ పెట్టకపోయినా అవసరం లేదు, నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. బికాజ్ నాకు చాలా భయం అవుతుంది అనమాట. ఎందుకంటే నేను చేసే వీడియోస్ నా ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు, నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు. నేను హట్ కాకపోవచ్చు, నేను ఇగ్నోర్ చేయొచ్చు. కొంతమంది అట్లా ఇగ్నోర్ చేయడం ఉండదు కదా, వాళ్ళకి కొంచెం హట్ అవుతారు, తీసుకుంటారు. పర్టికులర్గా బ్యాడ్ కామెంట్స్ గురించి ఎందుకు చెప్తున్నా నేను అంటే, నా పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలుసు, నేను మంచిగానే చేస్తా అని చెప్పి. నా కంటెంట్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే 5 years నుంచి ఉన్న థాట్స్ అవన్నీ. సో ఒకటేసారి ఇప్పుడు పెట్టేస్తున్నా కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్. నేను దేని గురించి భయపెడుతున్నా అంటే దట్ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఉల్టా ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి. సో అందుకే నేను అంత పర్టికులర్గా కామెంట్స్ గురించి మాట్లాడుతున్నా. బాబు యాసం వచ్చేస్తుంది, ఎట్లా మాట్లాడతారో జనాలు, ఇంత పొడు 30 minutes 40 minutes బ్లాగ్స్. అసలు ఫోన్ చూసి మాట్లాడడమే నాకు కొత్తగా ఉంది. ఫోన్లో మాట్లాడడం తెలుసు, ఫోన్ చూసి ఎట్లా మాట్లాడతారో ఒక మంచితో కాకుండా. దీనికి ముందు కూడా ఐ ట్రై టు డూ సమ్ రిహార్సల్స్ అనమాట. అట్లా ఫోన్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటే మాట్లాడడానికి రావట్లేదు. ఫోన్ చూస్తే ఎట్లా మాట్లాడదు, దట్ ఈస్ నాట్ హ్యూమన్ కదా అనిపిస్తుంది. కొంతమంది అయితే దే ఆర్ లైక్ లివింగ్ విత్ దర్ ఫోన్, అది ఒకటి ఉంటే చాలు అట్లా ఉన్నారనమాట. నేర్చుకుంటే చిన్నగా ఐఎమ్ జస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు ఇట్ కదా. అదే అంటే కదా సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని. సో అట్లా ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉండి అయినా నాకంటూ ఒక ఛానల్ లేకపోవడం, అసలు నా ఫేస్ చూపించకపోవడం. ఐ డిడ్ సమ్ డాన్స్ వీడియోస్ అప్పట్లో ఇంటర్మీడియట్ చేసిండే. నా ఛానల్ కాదు, సమ్ అదర్ ఛానల్లో డాన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొంచెం మన ఛానల్ కొంచెం ఫేమస్ అయిన తర్వాత ఐ విల్ షో యూ మై క్రింజ్ డాన్సింగ్ వీడియోస్ ఆఫ్ మై ఇంటర్మీడియట్ డేస్. అండ్ ఇంకేం మాట్లాడాలి, దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో యాక్చువల్లీ బేసిక్గా. ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఐమ్ జస్ట్ షూటింగ్ ఇట్. మంచిగా ఎడిట్ చేసి వదులుతాం. ఈజీ విషయమే అనుకుంటారేమో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం పెద్ద పనియా అని అనుకుంటుండొచ్చు. బట్ లోపల చాలా భయమో ఉంటాయి కదా. అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ జస్ట్ లైక్ దట్ అట్లా పెట్టేద్దామని. సో నేను మరీ ఎప్పుడు ఇంటర్మీడియట్ డేస్ చెప్తున్నా అనేం కాదు. బికాస్ దాట్ ఎరా ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఉన్నప్పుడు దీస్ ఆర్ ద కాంప్లికేట్ థింగ్స్ ఫర్ అస్. అంటే వావ్ యూట్యూబ్ కష్టమేమో అయినా కానీ చేద్దాము ఆ టైప్లో ఉంటుండే మేము. ఇప్పుడు అందరికీ అది ఈజీ అయిపోయింది. అప్పుడు మాకు ఛాన్స్ ఉంటే మేము చేయలేకపోయినాము. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ చేద్దామంటే భయం వేస్తుంది. ఎందుకంటే అందరూ అట్లా ర్యాపిడ్గా గ్రో అయిపోయారు, బాగా నాలెడ్జ్ వచ్చేసింది వాళ్ళకి. ఛానల్ అంటే ఏంది, ఛానల్ ఎట్లా తీసుకోవాలి, వీడియోస్ ఎట్లా పోస్ట్ చేస్తే ఎట్లా రీచ్ అవుతాయి, అవంతా నాకేం నాలెడ్జ్ లేదు ఇప్పుడు ప్రజెంట్. సో ఐ వర్క్ ఆన్ దట్. నేను నేర్చుకుంటా, ఐ డూ ఇట్. ఛానల్ని కాన్స్టెంట్గా ఉంచడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. వీడియోస్ తీసి అప్లోడ్ చేయడము అట్లా ఏమన్నా. ఇంకా పర్టికులర్గా ఈ జానర్ వీడియోసే చేస్తా అని ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ నేమ్ ఫర్ మై ఛానల్. అంటే ట్రావెల్ వ్లాగ్స్, లేకపోతే ఫుడ్ వ్లాగ్స్, అట్లా పర్సనల్ లైక్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ ఉంటాయి కదా, లేకపోతే పర్సనల్ లైఫ్ వ్లాగ్స్ ఉంటాయి కదా. సో పర్టికులర్గా ఇవే చేస్తా అని ఐఎమ్ నాట్ టెలింగ్. ఐ మోస్ట్ ఇంటూ మూవీస్ అనమాట. సో నాకు మూవీస్ గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం, తెలుసుకోవడం. ఎవరైనా మూవీ గురించి ఏమైనా చెప్తున్నారు అంటే ఐల్ బి లైక్ సిట్టింగ్ దేర్ ఫర్ హవర్స్ అండ్ హవర్స్ అని అట్లా వింటుంటా వాళ్ళని. నాకు అంత ఇష్టం మూవీస్ గురించి. సో మోస్ట్లీ మూవీ గురించి వీడియోస్ పెడతా. ఆర్ ఎల్స్ ఏమైనా ట్రావెల్ చేస్తే ఐల్ పుట్ ట్రావెల్ వ్లాగ్స్ ఆల్సో.
యూట్యూబ్ ఈజ్ నాట్ సచ్ ప్లేస్ వేర్ యూ అప్లోడ్ వాట్ ఎవర్ షిట్ యూ వాంట్. అది ఇప్పుడు అట్లా అయిపోయింది, బట్ దట్స్ నాట్ ఇట్. ఒక మంచి కాంటెంట్ ఇచ్చి లైక్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఏదో ఒకటి, వాట్ ఎవర్ యూ డూ, గివ్ సంథింగ్ ఇన్ దట్ టు ద సొసైటీలో. ఎందుకంటే వాళ్ళ టైం తీసుకొని వాట్ ఎవర్ 5 minutes వీడియో 10 minutes వీడియో చూస్తారు, వాళ్ళ టైం నీకు ఇస్తారు. కాబట్టి యూ డూ సమ్ క్వాలిటీ కంటెంట్, యూ అప్లోడ్ సమ్ క్వాలిటీ వీడియో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. నేను అట్లనే చేద్దాం అనుకుంటున్నా, అందుకే నేను చెప్తున్నా. అండ్ లుక్స్ గురించి కూడా అసలు కామెంట్స్ చేయకండి, ఓకే? అందరూ అందంగా ఉండాలని ఏం లేదు కదా. యూట్యూబ్లో ఇట్లా బ్యూటీ స్టాండర్డ్స్ ఏం లేవు కదా, ఈ లెవెల్ ఆఫ్ బ్యూటీ ఉంటేనే కాంటెంట్ చేయాలి, అప్లోడ్ చేయాలని. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఐ నో అందరు మెచ్యూర్డ్ అయ్యారు, ఇప్పుడు ఎవరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని. బట్ దేర్ ఇస్ సమ్వేర్ ఇన్ ద కార్నర్ సమ్ పీపుల్ లుకింగ్ ఫర్ దట్ వన్ ఆపర్చునిటీ టు కామెంట్ ఆన్ బ్యూటీ. పర్టికులర్గా పొట్టిగా ఉందానో, నల్లగా ఉందానో, లేకపోతే ఆంటీలాగా ఉందానో, అమ్మాయిలు అయితే కామన్గా ఏవే కమెంట్స్ వస్తుంటాయి. అందుకే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, లైక్ బ్యూటీ స్టాండర్డ్స్ ఏం లేవు. దట్స్ ఇట్స్ అ ఫ్రీ సొసైటీ, సో నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లాంటి కామెంట్స్ కూడా ఏం రావద్దని ఐఎమ్ విషింగ్. సో అట్లా బ్యూటీ కామెంట్స్ కానీ, లేకపోతే కాంటెంట్ గురించి కామెంట్స్ పెట్టండి బ్రో. లైక్ ఇట్లా కాదు, ఇట్లా చెయ్యి, నువ్వు మాట్లాడేది తప్పు, అట్లా మాట్లాడేది ఇట్లా మాట్లాడు, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చెయ్యని. ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ అండ్ ఐ ట్రై టు డూ ఇట్ ఆల్సో. అంతేగాని నువ్వు బాలేవు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇట్లా అట్లా అంటే ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ కదా. ఇప్పుడు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నంత బడ్జెట్ లేదు నాతో. ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన, బడ్జెట్ వస్తే ఐ ట్రై టు డూ సంథింగ్ మీకు నచ్చినట్టు కదా, నాకు నచ్చినట్టు. సో డోంట్ కమెంట్ ఆన్ బ్యూటీ ఆల్సో. నా ఛానల్కి నాకనే కాదు, డోంట్ ఎవర్ డూ దట్ టు ఎనీవన్ ఎల్స్ ఇన్ ది యూట్యూబ్. అంటే చాలా గట్స్ కావాలి బ్రో, లైక్ టు టాక్, టు క్రియేట్ అ ఛానల్, టు అప్లోడ్ సమ్ వీడియోస్. నువ్వు ఎప్పుడు అందంగా సీరియల్లో యాక్టర్స్ లాగా మేకప్ వేసుకొని నగలేసుకొని పడుకొని అట్లుండవు కదా. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అన్ఫిల్టర్డ్ ఇన్ యూట్యూబ్. లైక్ లేవగానే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అని చేస్తుంటారు. దే ఆర్ సో న్యాచురల్లీ బ్యూటిఫుల్. అందరు అట్లా ఉండలేరు. సో దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. వెన్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, జస్ట్ డోంట్ డ్రాగ్ దెమ్ బ్యాక్, జస్ట్ డోంట్ డిస్ట్రాక్ట్ దెమ్ ఫ్రమ్ ది వర్క్. మీరు అట్లా వేస్తే ఏమవుతుంది అంటే క్వాలిటీ కంటెంట్ ఉండి కూడా కాన్ఫిడెన్స్ లేక ఆగిపోతారు అనమాట. సో మీరు చాలా కంటెంట్ చూడొచ్చు ఇంకా యూట్యూబ్లో. బికాస్ ఆఫ్ దిస్ నెగిటివిటీ చాలా ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేక దే ఆర్ స్టాపింగ్ దెమ్ సెల్ఫ్. సో మీరు క్వాలిటీ కంటెంట్ని, మంచి మంచి థాట్స్ని, మంచి మంచి వీడియోస్ని యూ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దెమ్. సో మీరు కొంచెం స్టెప్ బ్యాక్ చేస్తే వాళ్ళు కొంచెం ముందుకి అడిగేసి దే విల్ డూ దేర్ గుడ్ కంటెంట్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు యూ గైస్. లిటరల్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లా మాట్లాడుతున్నా అంటే మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది ఎప్పుడో చేయాల్సింది, ఇంత గ్యాప్ తర్వాత అసలు ఇంకా నేను చెయ్యను అని వాళ్ళు అడిగి అలసిపోయారనమాట. ఇంక ఇది చెయ్యదు, వేస్ట్, దీన్ని అడిగి వేస్ట్ యాక్చువల్గా అని చెప్పి అడగడం కూడా మానేసారు ఇప్పుడు ఒక 1 year నుంచి. డూ సంథింగ్ అని చెప్తున్నారు పీపుల్ హూ న్యూ మీ, లైక్ నేను చేయగలను అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు. దేవర్ కీప్ ఆన్ టెల్లింగ్ మీ లైక్ డూ సంథింగ్ అని. సో ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్ గైస్. నేను చేస్తున్నా మామా అంటే my ఫ్రెండ్స్ని అట్లనే పిలుచుకుంటాం మామా అని. సో నేను చేస్తున్నామా, వీడియోస్ చేస్తున్నామా, మిమ్మల్ని కూడా చూపిస్తా అసలు నా యూట్యూబ్ ఛానల్లో. ఇంకే ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి ఇంట్రడక్షన్ తప్ప మిగతా మాటలన్నీ చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఛానల్. ఫైనలీ ఐమ్ డూయింగ్ ఇట్ అన్న ఎగ్జైట్మెంట్ నా లోపల ఉంది. సో మంచిగా ఎడిటింగ్లు అన్నీ వేసుకొని ఛానల్ స్టార్ట్ చేసి వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఎందుకు దాకా స్టార్ట్ అయిందా? మైక్ ఓకేనా? ఏం చెప్పాలి? ఒకతుంది టేబుల్ అంతా నేను అవుతుంటే ఇట్స్ ఓకే. హాయ్ గాయ్స్. ఏమని చెప్పాలి ఇంట్రో? నేను సీరియస్గానే అడుగుతున్నా. ఓకే. హలో యూట్యూబ్, ఐఎమ్ మౌనిక. దిస్ ఇస్ మై న్యూ యూట్యూబ్ ఛానల్. Hello YouTube, I'm Monica. This is my new YouTube channel. Hello YouTube, I'm Monica. Hello YouTube, I'm Monica. This is my new YouTube channel. Hello YouTube.